నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంత్రులకు కేటాయించినటువంటి శాఖల లిస్ట్ తాజాగా వచ్చేసింది. కాస్త ఆలస్యం జరిగినా సరే ఆచితూచి అడుగులు వేస్తూ ఏ మంత్రికి ఏ శాఖ కేటాయించాలనే దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేసి మరి ఈ లిస్టు విడుదల చేసినట్టుగా, ఈ శాఖల కేటాయింపు జరిగినట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం మిత్రపక్షాలకు కూడా మంచి ప్రాధాన్యత ఇస్తూ, మంచి ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలను కేటాయిస్తూనే మంచి నిర్ణయం తీసుకొని మరి వారికి శాఖలను కేటాయించినట్టుగైతే చాలా స్పష్టంగా ఈ లిస్టు చూసినా సరే, ఈ శాఖల కేటాయింపు చూసినా సరే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలినటువంటి మంత్రులు మొత్తం 25 మంది యొక్క శాఖలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించారనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ లిస్టు ముందు పెట్టుకుని మరి అట్ ద సేమ్ టైం మీరు కూడా ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి. మీ మనసులో ఒకవేళ ఫలానా మంత్రికి ఈ శాఖ కాకుండా ఇంకోటి ఏమైనా కేటాయిస్తే బాగుండేది, ఫలానాది ఇస్తే బాగుండేది, ఫలానాదైతే ఫలానా వాళ్ళు సమర్థవంతంగా చేయగలుగుతారు అనే అభిప్రాయం ఉంటే దాన్ని కూడా నాకు కింద కమెంట్ రూపంలో నిర్మోహమాటంగా రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఒకసారి మంత్రుల లిస్ట్, శాఖల లిస్టు కనుక మనం చూసినట్లయితే ఇందులో మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్. ఆయన కిందటువంటి శాఖలంటూ చూసే ప్రయత్నం చేసినట్లయితే జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా ఆయన కింద ఉంటుంది. దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైసెస్ అంటే ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటుగా ఇతర పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో అంటే మంత్రులకు కేటాయించకుండా ఉన్నటువంటివి లేదా మంత్రులకు కేటాయించినా సరే మిగిలిపోయినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయన్నమాట. ప్రధానంగా జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైసెస్ వరకు ఆయన ప్రధాన శాఖలు కాగా మిగిలినదంతా ఎవరికైతే ఇంకా కేటాయించకుండా ఉందో, ఇంకా మిగిలిపోయిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఈయన ఆధ్వర్యంలో అవి పనిచేయడం ప్రారంభిస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి శాఖలు ఏంటంటే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీస్ చాలా శాఖలు ఇవ్వడం జరిగింది. అందరూ ఊహించినట్టుగా పవన్ కళ్యాణ్కి హోంశాఖ కేటాయిస్తారనుకున్నారు, కానీ అనూహ్యంగా పంచాయతీరాజ్ అయితే తెర మీదకి వచ్చింది. పంచాయతీరాజ్తో పాటుగా రూరల్ డెవలప్మెంట్ గత ప్రభుత్వ హయాంలో కొంతకాలం పాటు అంటే ఒక 2-2.5 సంవత్సరాల పాటు అయ్యన్న పాత్రుడు ఆధీనంలో ఉన్నటువంటి శాఖ. ఆ తర్వాత నారా లోకేష్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఐటీతో పాటుగా పంచాయతీరాజ్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్కి దక్కడం అయితే జరిగింది. దాంతోపాటుగా రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, గ్రామీణ నీటిపారుదల, పర్యావరణం, ఫారెస్ట్, అటవీ శాఖ, దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున ఆయనకి కేటాయించడం జరిగింది. సో ఖచ్చితంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మంచి మంచి శాఖలు అయితే పవన్ కళ్యాణ్కి దక్కాయనుకోవచ్చు. ఇక ఆ తర్వాత నారా లోకేష్, ఈయనకు కూడా చాలా మంచి శాఖలు దక్కాయనుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ. సో ఇక్కడ మనం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే బహుశా ఇది విద్యాశాఖ అవ్వచ్చు, ఖచ్చితంగా మనం ఎందుకంటే మిగతా ఎక్కడా కూడా ప్రత్యేకంగా విద్యాశాఖను ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ అనేది హ్యూమన్ రిసోర్స్ కిందే వస్తుంది. ఆ శాఖను దాని కిందే కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా విద్యాశాఖ అనుకోవచ్చు. దాంతోపాటుగా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ పాతగా ఆయన నిర్వహించినటువంటి శాఖ ఇది. దాంతోపాటుగా ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ను కూడా దీని కింద చేర్చడం జరిగింది. సో ముఖ్యమైనటువంటి శాఖలే లోకేష్కి కూడా కేటాయించడం జరిగింది. ఇక ఆ తర్వాత కింజరపు అచ్చెన్నాయుడు, ఈయనకు కూడా చాలా మంచి శాఖలు వచ్చాయి. అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ, అదేవిధంగా మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ అంటే మార్కెటింగ్ శాఖ, దాంతోపాటుగా పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మత్స్యశాఖ కూడా ఈయనకే కేటాయించడం జరిగింది. సో పాల ఉత్పత్తికి సంబంధించి డైరీ డెవలప్మెంట్ శాఖ, దాంతోపాటుగా ఫిషరీస్ మత్స్యశాఖను కూడా అచ్చెన్నాయుడికే కేటాయించారు. సో మంచి శాఖలు ప్రధానంగా ఈసారి అచ్చెన్నాయుడికి రావడం జరిగింది. అందుట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యవసాయ శాఖ లాంటి కీలక శాఖని అచ్చెన్నాయుడి మీద నమ్మకంతో ఆయన మీద పెద్ద బాధ్యత పెట్టి మరి ఈసారి ఆయన కేటాయించడం జరిగింది. కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ అండ్ ఎక్సైజ్. సో ఎక్సైజ్ ఆయన ముందు చేసిందే, గత ప్రభుత్వ హయాంలో కూడా ఎక్సైజ్ శాఖ చేశాడు. 2014 నుంచి 19లో ఉన్నటువంటి అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఎక్సైజ్ శాఖను కొల్లు రవీంద్ర చూసుకున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు గనుల శాఖ కూడా ఆయనకు అదనంగా వచ్చి చేరడం జరిగింది. ఇక నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ అఫైర్స్. సో చాలా కీలకమైనటువంటి సివిల్ సప్లైస్ అంటే
పౌర సరఫరాల శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ ఇది గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని వంటి వాళ్ళకి ఈ శాఖను అప్పగించారు. దాని ద్వారా ఆయన అభాసు పాలైనటువంటి విధానం, సన్న బియ్యం విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ రచ్చలేపుతున్న దృష్టి చాలామంది గుర్తుండే ఉంటుంది. సో అలాంటి పౌర సరఫరా అంటే మామూలు విషయం కాదు. పౌర సరఫరాల శాఖ కూడా చాలా ప్రధానమైన శాఖ, కీలకమైన శాఖ. కాబట్టి పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి ఈ యొక్క మినిస్ట్రీస్లో ముఖ్యమైనటువంటి మంత్రులందరికీ ముఖ్యమైన శాఖలే కేటాయించడం జరిగింది. సో నాదెండ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ ఇచ్చారు. ఇక పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్లో ఆయన ఏ శాఖలు అయితే చేశారో సేమ్ అవే శాఖలను ఇప్పుడు కూడా తిరిగి నారాయణకి అప్పగించడం జరిగింది. ఇక మంగళపూడి అనిత హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. హోంశాఖతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ శాఖను కూడా వంగలపూడి అనితకు కేటాయించడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి నెలకొల్పినటువంటి ఒక సంప్రదాయాన్ని, దళిత మహిళా మంత్రికి హోంశాఖను అప్పగిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన తన ప్రభుత్వ హయాంలో 2 సార్లు మహిళలకే, అది కూడా దళిత మహిళలకే కేటాయించారు. మొదటిసారిగా మేకతోటి సుచరిత, ఆ తర్వాత తానేటి వనిత ఇద్దరికీ హోంశాఖను అప్పగించారు. సేమ్ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అనితకి, వంగలపూడి అనితకి హోంశాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది కొంత సంచలనాత్మకమైనటువంటి అంశంగానే మనం భావించాలి. సో ఆ తర్వాత మనం సత్యకుమార్ యాదవ్, ఈయన బీజేపీ కోటాలో ఈయనకి మంత్రి పదవి దక్కింది. ఈయనకు కూడా చాలా ముఖ్యమైనటువంటి శాఖ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి సర్కారులో కూడా హెల్త్ శాఖని, అంటే వాళ్ళు పొత్తులోంచి విడిపోయేంత వరకు బీజేపీకి ఇచ్చారు. కామినేని శ్రీనివాస్ అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని మళ్ళీ బీజేపీ నుంచే మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్కి అప్పగించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా కీలకమైన ముఖ్యమైనటువంటి శాఖ. డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సో జలవనరుల శాఖని, చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి జలవనరుల శాఖని నిమ్మల రామానాయుడికి అప్పగిస్తూ, ఆయనకి ఆ శాఖని కేటాయిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బృహత్తరమైనటువంటి బాధ్యత. పోలవరం పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ సర్కారు మీద ఎంతైతే ఉందో అంతకన్నా ఎక్కువ బాధ్యత, దాన్ని పర్యవేక్షించి పనులు వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత నిమ్మల రామానాయుడు మీద కూడా ఉంది. సో విధేయతకు పట్టం కడుతూ ఆయనకి మంత్రి పదవి ఇవ్వడంతో పాటుగా చాలా కీలకమైనటువంటి అతిపెద్ద శాఖను కూడా ఆయన కేటాయించడం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం. ఇక ఆ తర్వాత ఎన్ఎండి ఫరూక్ లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్, న్యాయశాఖ మరియు మైనారిటీ వెల్ఫేర్ని అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను ఇవ్వడం జరిగింది. ఇక అందరూ ఊహిస్తున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా ఆర్థిక శాఖను ఎవరికి అప్పగించారయ్యా అంటే పయ్యావుల కేశవ్కి. పయ్యావుల కేశవ్కి ఫైనాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్, శాసనసభ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక శాఖను కూడా, కమర్షియల్ ట్యాక్సెస్ను కూడా ఆయనకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఖచ్చితంగా పయ్యావుల కేశవ్కి ఆర్థిక శాఖ వస్తుంది. ఒకవేళ ఆర్థిక శాఖ కాదనుకుంటే ఖచ్చితంగా జలవనరుల శాఖ అయినా ఇస్తారని చెప్పేసి అందరూ భావించిన నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే పయ్యావుల కేశవ్కే ఈ యొక్క బాధ్యతను కూడా అప్పగించారు. మరి రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత, అప్పుల ఊబులోంచి బయటపడాల్సిన బాధ్యత, ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూసి ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత అయితే పయ్యావుల కేశవ్ మీద ఉందనుకోవచ్చు. ఇక ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. ఇది కూడా చాలా కీలకమైన శాఖ, చాలా పెద్ద శాఖ. దాన్ని మొదటిసారిగా మంత్రి పదవి అలంకరించినటువంటి అనగాని సత్యప్రసాద్కి కేటాయించడం జరిగింది. కొలుసు పార్థసారథికి హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్, గృహ నిర్మాణ శాఖ, ఐఎన్పిఆర్ని కొలుసు పార్థసారథికి ఇవ్వడం జరిగింది. ఇక డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆయనకి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్, వీళ్ళ బాధ్యతను కూడా, సచివాలయ ఉద్యోగులు, విలేజ్ వాలంటీర్ల యొక్క బాధ్యతను కూడా డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామికి అప్పగిస్తూ, దాంతోపాటుగా సోషల్ వెల్ఫేర్ ఎలాగో దళిత నేత కాబట్టి ఆయనకు అప్పగించడం జరిగింది. సో ఇది కూడా చాలా పెద్ద శాఖ, కీలకమైన శాఖ అనుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ఈయన మీద ఉంటుంది. ఇక గొట్టిపాటి రవికుమార్కి విద్యుత్ శాఖ, ఇది కూడా చాలా కీలకమైన శాఖ, చాలా పెద్ద శాఖ. ఆ తర్వాత కందుల దుర్గేష్కి టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ. సో సినిమాటోగ్రఫీ, అదేవిధంగా టూరిజం అండ్ కల్చర్, ఇది గత ప్రభుత్వ హయాంలో రోజా నిర్వహించారు. సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీని, అంటే సాంస్కృతిక శాఖల వరకు, టూరిజం డెవలప్మెంట్ వరకు రోజా నిర్వహించారు. సినిమాటోగ్రఫీ పేరు నాని వంటి వాళ్ళు నిర్వహించిన పరిస్థితి. ఆ తర్వాత ఆదిమూలపు సురేష్కి దాన్ని అప్పగించారు. ఇప్పుడు అలాంటి కీలకమైన శాఖని కందుల దుర్గేష్కి, జనసేన నుంచి గెలిచినటువంటి నేత,
కీలకమైనటువంటి నేత, ఆయనకి అప్పగించడం జరిగింది. ఇక గుమ్మడి సంధ్యారానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా ముఖ్యమైన శాఖ, రోడ్లు భవనాల శాఖని ఎవరికి ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో బీసీ జనార్దన్ రెడ్డికి అప్పగించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపరచాల్సిన బాధ్యత, బాగు చేయాల్సిన బాధ్యత అయితే బీసీ జనార్దన్ రెడ్డి మీద ఉంది. ఇక టీజీ భరత్కి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, చాలా పెద్ద శాఖ, చాలా కీలకమైనటువంటి శాఖ. పరిశ్రమలు అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత టీజీ భరత్. మొదటిసారి ఆయన గెలిచిన వెంటనే ఆర్యవైశ్య కోటాల ఎమ్మెల్యే కావటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆయనకి శాఖల కేటాయింపులు కూడా చాలా మంచి ప్రాధాన్యత దక్కిందనే చెప్పొచ్చు. ఇక సవితకి, సవిత, బీసీ వెల్ఫేర్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. సో చేనేత శాఖను, దాంతోపాటుగా బీసీ వెల్ఫేర్ని, చాలా ముఖ్యమైనటువంటి శాఖలను కూడా సవితకి అప్పగించడం జరిగింది. వాసంశెట్టి సుభాష్కి లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్, చాలా కీలకమైనటువంటి శాఖ, కార్మిక శాఖని అప్పగించడం జరిగింది. ఆ తర్వాత కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈస్, ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ, ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. సో ఈయన మాజీ ఎన్ఆర్ఐ కాబట్టి మంచి పదవి దక్కిందనుకోవచ్చు. చిన్న తరహా పరిశ్రమలో, దాంతోపాటుగా ఎన్ఆర్ఐ అఫైర్స్ కూడా ఈయనకి అప్పగించడం జరిగింది. ఇక లాస్ట్గా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ గతంలో రోజా చేశారు గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అలాంటి కీలకమైనటువంటి శాఖ మండిపల్లి రాంప్రసాద్కు రావడం జరిగింది, రాంప్రసాద్ రెడ్డికి. దాంతోపాటుగా రవాణా శాఖ. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేటటువంటి అంశంలో కీలకమైన నిర్ణయాలు, దాని నిర్వహణ బాధ్యత అంతా ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల్లోనే ఉంది. సో ఈయన చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం, ఏమాత్రం తేడా వచ్చినా సరే ప్రభుత్వం అభాసు పాలయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే మహిళలతో పెట్టుకుంటే ఇక పరిస్థితులు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది. సో ట్రాన్స్పోర్ట్ శాఖ కిందకు వస్తుంది కాబట్టి ఇదంతా ఈయన చాలా జాగ్రత్తగా పక్కా ప్లానింగ్తో నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇవి 25 మందికి, ముఖ్యమంత్రితో కలుపుకుని 25 మందికి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి శాఖలు. జనసేన అదేవిధంగా బీజేపీకి ఇచ్చినటువంటి మంత్రి పదవుల్లో కూడా ముఖ్యమైనటువంటి శాఖల్ని ఇస్తూ నిర్ణయం తీసుకోవటం. అదేవిధంగా నారా లోకేష్, ఆయనకి గత ప్రభుత్వంలో ఏవైతే శాఖలు వచ్చాయో దాంతోపాటుగా అదనపు శాఖలను కూడా ఈసారి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా, అంటే బహుశా విద్యాశాఖ కూడా దీని కిందకి రావచ్చు, అలాంటి కీలకమైనటువంటి శాఖ ఇచ్చారు కాబట్టి ఇంకా బాధ్యత పెరిగిందని అనుకోవచ్చు. విధేయతకు పట్టం కడుతూ మొదటి నుంచి తనతో ట్రావెల్ అయిన వాళ్ళకి, కష్టాల్లో పార్టీని ఆదుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటుగా శాఖల విషయంలో కూడా దానికి తగ్గట్టుగానే సముచిత స్థానం ఇచ్చినట్లుగైతే మన యొక్క శాఖల కేటాయింపు లిస్టు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ శాఖలన్నీ చూసిన తర్వాత? మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.